శ్రీగురుభ్యో నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమ. మనందరికీ తెలుసు, విష్ణువు యొక్క సహస్రనామాల లోపల పార్వతీదేవి ప్రశ్నించిన శ్లోకం కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం. పార్వత్యోవాచ, అమ్మవారు ఈశ్వరుని అడుగుతుంది, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితేర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. స్వామి, ఏ యొక్క నామం చెబితే అది విష్ణువు యొక్క సహస్రనామాలకు సమానమవుతుందో ఆ నామం సెలవీయండి అనగానే ఈశ్వర ఉవాచ, పరమేశ్వరుడు నిత్యం జపించే తారక మంత్రాన్ని అమ్మవారికి చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది మనందరికీ తెలిసిన శ్లోకం. ఇది సహస్రనామ తత్తుల్యము అని చెబుతున్నారు. మరి ఏ విధంగా ఇది 1000 నామాలకు సమానమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీరామ అనేది ఏదైతే ఉందో, రామ అన్న మాట ఈశ్వరతత్వము విష్ణుతత్వము రెండూ కూడా కలిసినట్టి నామంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే అష్టాక్షరి లోపల నమో నారాయణాయ అన్నది అష్టాక్షరి. విష్ణువు యొక్క మూలమంత్రము అష్టాక్షరి నమో నారాయణాయ. అందులోపల రా అనే అక్షరం ఎక్కడ ఉంది? నారాయణాయ. నా పక్కన నారాయణాయ రా అనే అక్షరం ఉంది. రా అనే అక్షరం పక్కకు పెట్టి మిగిలిన చదవండి. నాయనాయ అంటుంది. ఆయనం అంటే కదలిక, కదలిక లేనిది. నా ఆయనాయ అంటే కదలిక లేనిది అని అర్థం వస్తుంది, రా అక్షరం కనుక పక్కకు పెట్టినట్లయితే. కాబట్టి అష్టాక్షరు లోపల నారాయణాయ నుండి రెండవ అక్షరము మనకు రాముడి యొక్క నామం లోపల తీసుకున్నారు. అలాగే నమశివాయ పంచాక్షరి ఉంది. పంచాక్షరి లోపల నమశివాయ, ఇక్కడ కూడా రెండవ అక్షరం నమశివాయ. ఇక్కడ కూడా మా అక్షరం పక్కకు పెట్టి ఒకసారి ఉచ్చరించండి. నశివాయ, శివుడే లేడు అన్న అర్థం వస్తుంది. కాబట్టి రామ అన్న మాట ఈ అష్టాక్షరుల నుంచి పంచాక్షరుల నుంచి పక్కకు పెడితే నాయనాయ కదలిక లేనిది, నశివాయ శివుడు అంటే చలనం లేనిది అన్న అర్థము మనకు స్ఫురిస్తుంది. కాబట్టి రామ అన్న మాట లోపల ఎంత నిగూఢమైన అర్థం దాగుందో తెలుస్తుంది. కాబట్టి ఈశ్వరతత్వము, అదేవిధంగా రా అనే అక్షరము అగ్నితత్వం, అగ్ని యొక్క బీజాక్షరము రా. అలాగే జలతత్వము మా. కాబట్టి అగ్ని జలం రెండు కూడా పక్క పక్కన ఉన్నట్టు తత్వము రామనామం లోపల మనకు చక్కగా గోచరిస్తుంది. అందుకే ఈశ్వరుడు అటువంటి పవిత్రమైన నామాన్ని అమ్మవారికి ఉపదేశం చేసి ఈ నామాన్ని జపించడం ద్వారా మనము విష్ణువు యొక్క సహస్రనామాలను చదివినటువంటి ఫలితం కలుగుతుంది అని ఈ విషయాల ద్వారా తెలుస్తుంది. ఇది సహస్రనామాలకు ఏ విధంగా సమానం అవుతుంది అన్నది తెలుసుకున్నాం. అయితే శ్రీరామ రామ రామేతి లోపల ఏ మంత్రం చదవమన్నాడు? శ్రీరామ రామ రామ. ఇక్కడి వరకు చదివితే ఇది సహస్రనామ తత్తుల్యము అని చెప్పినాడు. అయితే శ్రీరామ రామ రామ ఇది 1000కి సమానం కావాలి. ఏ విధంగా కావాలో చూద్దాం. శ్రీ అనేది పక్కకు పెట్టండి, సీతమ్మ వారి నామంగా భావించండి. రామ రామ రామ, ఈ 3 రామ అనే అక్షరాలు మనకు 1000కి ఏ విధంగా సమానం అవుతుందో చూద్దాం. అయితే ఓష్ట్య ఆధారిత అక్షరాలు కొన్ని ఉన్నాయి మనకు తెలుగు లోపల, అదేవిధంగా అదే సంస్కృతం లోపల. ఇంకోటి జిహ్వ ఆధారిత అక్షరాలు కొన్ని ఉన్నాయి. అంటే ఓష్ట్యం అంటే పెదవుల ద్వారా పలికే అక్షరాలు కొన్ని ఉన్నాయి. ప ప బ బ మా. ఇది మనం పెదవుల ద్వారా చెబుతూ ఉన్నాం. అదేవిధంగా నాలుక ద్వారా జిహ్వంగా ద్వారా పలికే అక్షరాలు కొన్ని ఉన్నాయి. అందులో యా రా లా వా ష స ఇవన్నీ కూడా మనకు జిహ్వ ఆధారిత అక్షరాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏముంది, వీటిని గనుక మనకు నెంబర్లు వేసుకొని మనకు కచట తపా పద్ధతి అని, కచట తపా ఇది పద్ధతి అని చెప్పేసి మనకు అక్షరాలను అంకెలుగా మార్చే క్రమం లోపల మనకు ఒక పద్ధతి అనేది కనిపిస్తుంది. అందులోపల ఈ యా రా లా వా శేష ఏవైతే ఉన్నాయో అవి గమనించి కనుక చూసినట్లయితే యా రా లా వా శేష అవి వరుసగా నెంబర్లు వేసుకున్నట్లయితే యా అనేది మొదటి నెంబరు, రా అనేది 2వ నెంబరు, లా 3వ నెంబరు, షా అనేది 4వ నెంబరు, సా అనేది 5వ నెంబరు. అలాగే ఇక్కడ మళ్ళీ జిహ్వ ఆధారిత అక్షరాలు అయిపోయాయి. మరి ఓష్ట్య ఆధారిత అక్షరాల లోపల ప ప బ బ మా, వీటికి కూడా ఆ
అక్షరాలను అంకెలుగా మార్చుకున్నప్పుడు ప ప బ బ మా వరుసగా 1 2 3 4 5 మా అనేది 5వ అక్షరం. అలా చూసుకున్నట్లయితే ఈ శ్రీరామ రామ రామ లోపల రా అనే అక్షరం మనకి ఎంత అయింది? యా రా లా లోపల 2వ నెంబర్ అయింది. పక్కనే మా అనే అక్షరం ఉంది. మా అనేది పాప బాబ మా లోపల 5వ నెంబర్ అయింది. రెండు పక్కన పక్కన ఉంటే మనకు గణితం లోపల అక్కడ మల్టిప్లికేషన్ ఉండదన్నట్టుగా అర్థం. ఏమీ లేదు అంటే అక్కడ మల్టిప్లికేషన్ అంటే రెండింటినీ కూడా గణించాలి అని అర్థం. అలా గుణించినప్పుడు ఏమవుతుంది? 2 5 2 5 రామ 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 2 5 2 ఇంటూ 5 రామ ఎంతైంది? 10 అయింది. 2 ఇంటూ 5 10. మళ్ళీ రామ అనేది ఉంది. ఇక్కడ కూడా 2 ఇంటూ 5 10. 2 ఇంటూ 5 మళ్ళీ 10. ఆ తర్వాత చివరికి ఉన్న రామ కూడా శ్రీరామ రామ రామ లోపల రామ 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 10 ఇంటూ 10 ఇంటూ 10 10 స్క్వేర్ 10 క్యూబ్ ఎంత ఉంటుంది? 1000. కాబట్టి ఇక్కడ సంఖ్య ఆధారితంగా కూడా శ్రీరామ రామ రామ అనున్నది మనకు 1000 నామాలకు సమానం అవుతుందని చెప్పేసి ఆ అక్షరాలను అంకెలుగా మార్చుకున్నప్పుడు ఆ విషయంగా కూడా మనకు ఇది 1000 నామాలకు సమానం అవుతుంది తెలుస్తుంది. కాబట్టి ఇది సహస్రనామ తత్తుల్యము 1000 నామాలకు సమానం అవుతుందని ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినట్టు తారక మంత్రము ఈ రామ నవరాత్రుల లోపల గనక ఈ తారక మంత్రాన్ని జపించినట్లయితే చక్కగా ప్రతినిత్యము కూడా ఎన్నిసార్లు జపిస్తే అన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణము ఎంత సులభంగా కలుగుతుంది. అష్టోత్తరం చెబితే 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం చూడండి ఎంత చక్కగా ఈశ్వరుడు అందించాడు. కాబట్టి ఈ తారక మంత్రాన్ని జపించి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా ధర్మబద్ధంగా జీవిద్దాం. రాజా రామచంద్ర భగవానికి జై.